కొంచెం సేపే ధ్యానించుకొని ఆరో అధ్యాయము 5వ వచనం. ఒకడు దూరము నడుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా వేడిన వాడ ఇది అరువు తెచ్చిందని మొదలుపెట్టాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎలీషా ఆ రోజుల్లో ఎలీషా గారు ఉన్న ఆ దినములలో వారి శిష్యులు వచ్చి మనకి ఇక్కడున్న ప్లేసు స్థలము సరిపోవట్లేదు కనుక ప్లేసు మారుదాం అనుకున్నప్పుడు నువ్వు సెలవిస్తే మనం పోయి బొంజులు అవి ఉంటాయి కదా, అవి నరకొచ్చుకొని ఇంకొక దగ్గర ప్లేస్ మంచిగా వేసుకుందామని అడిగినప్పుడు ఆయన సరే అన్నప్పుడు వారి శిష్యులు వెళ్ళారు వాటిని నరికి తీసుకుని వద్దామని. వెళ్ళినప్పుడు ఒక అతను గొడ్డలు పెట్టి నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలకున్న కర్రకున్న గొడ్డని ఊడి నెలలో పడ్డదంట. ఒకసారి ఆలోచన చేయండి, ఈ గొడ్డలి అనేది ఊడిపోయినప్పుడు అసలు అతను మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి? గొడ్డలి సరిగ్గా ఉందా లేదా అనేది చూడాలి. అంటే శ్రద్ధ వహించాలి. ఏమి వహించాలి? శ్రద్ధ. వాక్యము వింటున్నప్పుడు కూడా మీరు శ్రద్ధగా వినాలి. ఏం చెప్తున్నాడా అని కూడా, వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అని వినాలి. అలాగనే అతనికి శ్రద్ధ అనేది ఉండలేదు. ఈ గొడ్డలి సరిగ్గా ఉందా లేదా, పదునుగా ఉందా లేదా, కర్రకి కరెక్ట్గా ఉందా లేదా అని చూడలేదు. చూడకపోబట్టి అక్కడ ఏం జరిగింది? ఆ గొడ్డలి ఊడి సహోదరి సహోదరులు అన్నారు. శ్రద్ధ ఉండాలి. దేని విషయంలో? రక్షణ విషయంలో శ్రద్ధ ఉండాలి. మనకి ఈ కలిగిన రక్షణను మనము శ్రద్ధ వహించాలి. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు అన్నారు, మనకు కలిగి ఉన్నది ఏమండి? అంతము వరకు దాన్ని నమ్మకముగా పట్టుకొని ఉండాలి. మనకి ఏమి ఉన్నది? రక్షణ ఉన్నది. ఈ రక్షణని అంతము వరకు మనము ఏది కలిగి ఉన్నామో దాన్ని పట్టుకొని ఉండాలి. అప్పుడు అతనే రక్షింపబడతాడు. శ్రద్ధ అనేది రక్షణ విషయంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. చాలా మందికి లేదు రక్షణ, శ్రద్ధ లేదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా దేవాలయం, ఎన్ని సంవత్సరాలు వచ్చినా చర్చికి రక్షణ లేని వారు ఈ రోజున చాలా మంది ఉన్నారు. నువ్వు రక్షింపబడ్డవా అంటే రక్షింపబడలేదని చెప్తున్నారు. కానీ వారాలు వారాలు దేవుని సన్నిధానికి వస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణ లేకుండా నువ్వు ఏమి చేసినా ఆ రోజు గొడ్డలు ఏ విధంగా నీళ్ళలో పడదో నీవు కూడా నరకంలో పడిపోతావు. ఆ నరకంలో పడిపోకుండా ఉన్నారని నీకు ఖచ్చితంగా రక్షణ ఉండాలి. ఆ గొడ్డలి శ్రద్ధగా ఉందా లేదా అని చూసి ఉంటే అది నీళ్ళలో పడేది కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు శ్రద్ధ వహించాలి. నీ కుటుంబ విషయంలో నీకు రక్షణ ఉందా లేదా, నీ కుమారులు రక్షింపబడ్డారా లేదా, నేను రక్షింపబడ్డానా లేదా అనేది శ్రద్ధ వహించాలి. రక్షింపబడ్డ నీవు ఆ రక్షణ అంతము వరకు కొనసాగాలి. వివేకము కావాలి. ఒకవేళ బట్టలు పెట్టి చెట్టు నరికేటప్పుడు కూడా గమనించాలి. ఏం గమనించాలి? ఏమంటే మూర్ఖంగా వేయకూడదు, ఆవేశంగా వేయకూడదు, తొందరపాటుగా వేయకూడదు కదా. ఎలా పడితే అలా ఇచ్చిరేసినాడు అది ఎదురు వచ్చి నీకే దెబ్బ తగిలింది కదా. చూసుకొని దాన్ని చెట్టుని నరకాలి. చెట్టు ఉంది కదా నరుకుతారని ఎలా పోయాలో నరికితే తెగిద్ది, అది తెగదు. దాని చుట్టూ కంపలు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి, చెత్త చెదారం ఉంటుంది. ముందులు అది బాగు చేయాలి, చదును చేయాలి, తర్వాత చెట్టుని నరకాలి. దాని తర్వాత ఆ చెట్టు నరకొచ్చిందని నీకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సోదరి సోదరులారా,
అంత కార్యక్రమం ఉంటుంది. ఒక చెట్టు నరికిన తర్వాత దాన్ని సాదృశ్యం అని వచ్చిన తర్వాత నీలో కూడా ఈ స్వభావం ఉన్నదేమో. నువ్వు దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా ఎంచుకున్నప్పుడు నీకు దెబ్బలు తగులుతాయి, ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అన్ని తట్టుకొని నిలబడితేనే నీవు దేవుని దృష్టిలో దేవునికి మహిమకరంగా వాడబడతావు. ఆ చెట్టును నరికిన తర్వాత అది దేవుని మందిరానికి ఒక స్తంభముగా వాడబడుద్ది, దేవుని మందిరానికి ఒక దర్వాజుగా వాడబడుద్ది. అంతకుముందు గోడలతో నరకబడ్డది, దాన్ని తోలు తీయబడ్డది. తోలు తీసిన తర్వాత ఎండేస్తారు కదా. అలాగనే ఈ శ్రమల కొలిమిలో మనం వెళుతున్నప్పుడు, ఆ శ్రమలో వచ్చినప్పుడు తట్టుకొని నిలబడితే మనము దేవుని సన్నిధానం ఒలివ చెట్టు వలె మనము వర్ధిల్లుతాలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, అలాంటి శ్రమలు వస్తుంటే నువ్వు బాధపడకూడదు. ఈ శ్రమల కొలిమిలో వచ్చి నన్ను నా దేవుడు విడిపిస్తాడు, ఎందుకంటే నా దేవుడు సర్వశక్తి గల దేవుడు విశ్వసించు. ఈ సహోదరి సహోదరులారా, రక్షణ విషయంలో మనకు శ్రద్ధ కావాలి. ఈ రక్షణ కొనసాగాలంటే నువ్వు ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనకు మొరపెట్టాలి. ఎందుకు? నీ రక్షణ తొలగించడానికి అనేక మంది తిరుగుతూ ఉంటారు. నీ రక్షణ తీసివేయడానికి సాతానుగాడు గర్దించు సింహం అనే ఎలా 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 వీళ్ళని ఎలా మింగాలి. ఈరోజు ఆదివారం వచ్చింది, వీళ్ళు చర్చికి పోకుండా చేయాలి. ఎలా ఎలా వస్తావా ఫ్రెండ్ తాగుదామనేవాడు ఎక్కువ అవుతుడు. ఆ రోజే సినిమాకి పోదా అనేవాడు ఎక్కువ అవుతుడు. ఆ రోజే ఏదో ఒక పని పెట్టుకుందాం రా అని పిలిచే వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి, బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, ఏదో ఒక రంగా నిన్ను ఆపాలని చూస్తారు. ఎందుకు? గర్దించు సింహం అని తిరుగుతుంటాడు ఏదో ఒక రూపంలో. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఆదివారం వచ్చే ఆదివారం పోవచ్చు గదిలేరా అంటారు. ఏమంటే చర్చికి వెళ్ళాలా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే అది ప్రార్థన కాదా అంటారు. అది ప్రార్థనే. కానీ నీతో దేవుడు మాట్లాడాలంటే నువ్వు దేవుడి సన్నిధానికి ఖచ్చితంగా రావాలి. నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు ఇంట్లో, తప్పులేదు. కానీ దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుడి సన్నిధానికి ఖచ్చితంగా నువ్వు రావాలి. ప్రియ సహోదరి సహోదరుల, ఇది మూర్ఖంగా వాదిస్తారు కొంతమంది. చర్చికి పోతేనేనా దేవుడు? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు కాదా అంటారు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ప్రార్థనే అవుతుంది. అంటే దేవుడి సన్నిధానికి వస్తే దేవుడు నీతో మాట్లాడాలనుకున్న ఉద్దేశాలు ఏంటో తెలియజేస్తాడు. ప్రార్థన నువ్వేం చేస్తావు? నీ బాధలు, కష్టాలు, శ్రమలు అన్నీ చెప్పుకుంటూ పోతావు. కానీ వాటికి జవాబు రావాలంటే దేవుడి సన్నిధానానికి రావాల్సింది. ఎందుకు? దేవుడి సన్నిధానం ఆయన మాట్లాడతాడు కాబట్టి, ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి. ప్రేమని సహోదరి సహోదరులు, ఈ రక్షణ విషయంలో శ్రద్ధ లేదు కొంతమంది కంటే. ఈ రక్షణ విషయంలో శ్రద్ధ ఉంది కాబట్టి క్రైస్తవులు అనేక చోటాలు పోయి, ఇగో నా ప్రభువుని రక్షించు, నా ప్రభువు నమ్ముకోండి, మీరు నరకానికి పోకుండా ఉన్నట్లు మీరు పాపమును విడిచిపెట్టి మీ నోటితో ఆయన ఒప్పుకొని రక్షణ పొందండి అనేక మందికి స్వార్థ చెబుతుంటే ఈ రోజున వారిని కొడుతున్నారు, వారిని తిడుతున్నారు, దారుణముగా హింసిస్తున్నారు. ప్రేమ సహోదరి సహోదరులు, ఎందుకు? ఈ రక్షణ సువార్త అనేది ప్రతి ఒక్కరికి అవసరమని చెబుతున్నా కానీ ఈ రక్షణని నిర్లక్ష్యపరుస్తున్నారు చాలా మంది. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమండి. తెలియక వారు నిర్లక్ష్యపడుతున్నారు, తెలియక వారు త్రోసిపుచ్చుతున్నారు, తెలియక వారు నెట్టేస్తున్నారు, తెలియక వారు కొడుతున్నారు. కాబట్టి సహోదరి సహోదరులారా, అలాంటి వారికి రక్షణ కలుగజేయునుగాక. రక్షకుడు మాకు వద్దు, రక్షకుడు వద్దు, మాకు ఏమి వద్దు అన్నవారు సైతము ఆ రక్షకుడు విశ్వసించునుగాక. ఎవరైతే దేవుడి సన్నిధిని ఎవరిస్తున్నా వారిని హింసిస్తున్న వారు సైతము